ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు, దైవాశీస్సులు. చాలా సంతోషం. మరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించము. దేవుడి మాటలను మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించి కీర్తించి మహిమపరుచుకున్నాము. అలాగనే అయ్యా, ఇదిగో నాయన, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేశాము. ఇదిగో మా ప్రార్థనలు ఆలకించి ఉన్నామని మేము నమ్ముచున్నాం. మరి ముఖ్యంగా శ్రేష్టముగా అయ్యా వాక్య ధ్యానంలోనికి నడిపించావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ పక్షంగా నిలబడి మాట్లాడాలని తెగించుచున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తంతో నన్ను కడగండి. నీ దాసుని యొక్క ప్రతి బలహీనత, ప్రతి అవిధేయత అయ్యా నీ రక్తం చేత కడగును గాక. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం. నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి. నన్ను ముందుగా ఇదిగో నీతిమంతునిగా చేయండి. ఇదిగో నీ నోటి బోరగా నన్ను వాడుకోండి. నీ సిలువ చాటు నన్ను మరుగు చేయండి. నీ జీవవాక్కు ద్వారా మీరే ప్రత్యక్షమవ్వండి. నాతోటి, మాతోటి, మా అందరితోటి మీరే మాట్లాడి ముచ్చటించండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడ్డుకోవాలని, ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను, దయ్యపు శక్తులను యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాము ప్రభు. పరధ్యానమును, నిద్రమత్తును కలుగు చేస్తున్న దురాత్మను యేసు నామములో బంధింపబడును గాక. కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 119వ కీర్తన 11వ అధ్యాయము 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో ఏమంటున్నాడు? నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనము పాపము చేయకుండా ఉండాలి అంటే మనలో దేవుని వాక్యము ఉండాలంట. ఈ మాట మీకు అనేక సార్లు అనేక విధాలుగా చెప్పాను. ఎట్లాగూ ఒక వ్యక్తి బాప్తిస్మము ద్వారా తన పాపాన్ని కడిగేసుకుంటాడు, అవునా? లేదా ఇంకొక వ్యక్తి ఏదో దురాత్మ బట్టి సాతాను చేత శోధింపబడుతూ దైవజనుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆ దురాత్మను వెళ్ళగొడతాడు. బాప్తిస్మం పొందినప్పుడు పాప సంబంధమైన ప్రతి పాపము వెళ్ళిపోద్ది, దుష్ట సంబంధమైన ప్రతి పాపము వెళ్ళిపోద్ది కదా. పవిత్రపరచబడుతున్నాం, కడగబడుతున్నాం. అప్పుడు కూడా నీ హృదయంలో నుండి దురాత్మలు వెళ్ళిపోతాయి, దురాత్మ కార్యాలు నశించిపోతాయి, అవునా? అలా కాకుండా ఇంకొక వ్యక్తి దురాత్మను పట్టి బాధపడుతూ ఉంటాడు. అతన్ని తీసుకొస్తారు చర్చికి. అతనిని కూడా సంఘము లేకపోతే దైవజనుడు ప్రార్థన చేసి అతనిలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టినప్పుడు స్వస్థ పొందుతాడు కదా. ఈ రెండు సందర్భాలలో ఖచ్చితంగా హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. అయితే లేఖనం ఏం చెబుతుందంటే, నీ హృదయములో నుండి దురాత్మలు గాని పాపము గాని వెళ్ళిపోయిన తర్వాత నీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు. ప్రార్థనతోటి, దేవుని వాక్యముతోటి నీ హృదయం నింపబడాలి. పరిశుద్ధాత్ముడు నీ లోనికి వస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో సెలవిచ్చినట్లుగా మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందుతారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్నాడు. పరిశుద్ధాత్మ మన లోనికి వస్తున్నాడు. మనం ఒక వరం పొందుకుంటున్నాం.
అర్థమవుతుందా? మనలో పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, మనలో వాక్యము చేత నింపబడాలి, మనలో ప్రార్థన చేత నింపబడాలి. ఇలాగ నింపబడకుండా ఖాళీగా ఉంటే మనలో నుండి వెళ్ళిపోయిన దురాత్మలు, అంటే దురాత్మ బట్టి దైవజనుల చేత ప్రార్థన చేయించినప్పుడు దురాత్మలు పోయినాయి కదా. ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు తన హృదయంలో ఉన్న కల్మషం అంతా పోతుంది కదా, ఖాళీ అవుతుంది కదా. ఆ సమయంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు నింపబడకపోతే ఏం జరుగుతుంది అంటే, ఆ వెళ్ళిపోయిన దురాత్మ మరలా నేను వదిలి వచ్చిన ఇల్లు ఎలా ఉన్నదో చూసుకుందామని వచ్చి తన ఇల్లు చక్కగా అమర్చి ఉండుట చూచి, అంటే మంచిగా నీట్గా ఉంది, ఖాళీగా కనబడుతుంది, బాగుంది అంటే తాను నివసించడానికి మరలా ఆమోదయోగ్యంగా ఉంది, అంటే అనుకూలంగా ఉంది. సాతాను దురాత్మ వచ్చి మరలా నివసించడానికి ఎట్లా ఉంది అంటే అవైలబుల్ గా ఉంది, అనుకూలంగా ఉంది. అందుకనే నేను మరలా పాపము చేయకుండానట్లుగా నా హృదయము నీ వాక్యము తోటి నింపుము. ఇక్కడ మాట అది అంటే ఏంది అర్థం అంటే, నా హృదయము నీ వాక్యం తోటి కనుక నింపబడకపోతే మరలా నేను పాపం చేస్తాను. పాపం చేస్తున్నావంటే ఆల్రెడీ దురాత్ముడు ఎంటర్ అవుతాడు. అందుకనే మీ హృదయాల్లో ప్రార్థన చేత, వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. హల్లెలూయా. నా హృదయంలో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, అంటే దారి చూపించే ఒక టార్చ్ లైట్ లాంటిది వాక్యము. దేవుని పిల్లరా, మన హృదయంలో దేవుని వాక్యము నివసించకపోతే మరలా మనం పాపం చేసే అవకాశం ఉంది. అందుకనే మన హృదయం ఎలా ఉండాలి అంటే వాక్యం చేత నింపబడాలి. ద్వితీయోపదేశ కాండం చూడండి, 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వచనం చూడు. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీదుగా సూచనలుగా కట్టుకొనవలెను, అవి మీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలెను. దేని గురించి ఇట్లా చెప్తున్నాడంటే, ఇదిగో చూడండి పైన 16వ వచనం నుంచి చూడు. మీ హృదయములు మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు నా మాటలను హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. ఆయన మాటలు మన హృదయంలోను మనసులోను ఉంచుకోవాలట. దేవుని కోపం మన మీదకి రాకుండా ఉన్నట్లుగా మన హృదయంలో ఆయన మాటలు ఉంచుకోవాలి, ఆయన వాక్యం ఉంచుకోవాలి. హల్లెలూయా. గడిచిన 2 వారాల క్రితం ఒక మాట చెప్పాను, ఒక వాక్యం చెప్పాను, గుర్తుందా?
ఆ రోజు కూడా చెప్పా, ఇప్పుడు సగం ప్రసంగమే అయిపోయింది. ఎటువంటి హృదయాలను ఆయన ఎటువంటి హృదయాలను ఆయన లక్ష్యపరుస్తాడు, ఎట్లాంటి హృదయాలను ఆయన చూస్తాడు కదా. తిరిగి నలిగిన అవును కదా, విరిగి నలిగిన హృదయము, శ్రేష్ఠ హృదయము, సత్ప్రవర్తన కలిగిన హృదయము, అదేనా పవిత్ర హృదయము. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు మరొక మాట ఏంటది, నీ హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. మొట్టమొదటిగా దేవుని మాటలు ఉండాలి. రెండవదిగా కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. భయము నుండి పాపము చెయ్యకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయముల్లో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఏందట? ధ్యానం ఉండాలట. దేవుని గురించిన ధ్యానం మన హృదయంలో ఏముండాలి? మొట్టమొదటిగానేమో దేవుని వాక్యము, దేవుని మాటలు ఉండాలి. రెండవదిగా ఇక్కడ చెప్తున్నాడు, ఆ భయము నుండి పాపము చెయ్యకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయముల్లో ధ్యానం చేసుకొని ఊరకుండుండి. ధ్యానం ఉండాలట. దేవుని గురించిన తలంపులు, దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన ధ్యానము, దేవుని మాటల గురించిన ధ్యానం. దేవుడు ఏం చేయమన్నాడు? నేను ఎలా ఉన్నాను? ఒక్కసారి నువ్వు పగలంతా పని చేసుకొని తిరిగి సాయంత్రానికి వెళ్ళి స్నానం చేసి ఓ ముద్ద అన్నం తిని పడకెక్కుతావు కదా, మంచం ఎక్కుతాం కదా. ఆ పడకెక్కినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇవాళ అంతా నాకు ఏమేం పనులు అయిపోయినాయి, ఏమేం పనులు కాలేదు, నేను చేసిన పనులు ఏంటి, అసలు దేవునికి ఇష్టమైన పనులు చేశానా, దేవునికి ఇష్టం లేని పనులు ఏమన్నా చేశానా, దేవుడు ఏ మాటను బట్టి, ఏ క్రియలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, నేను ఈ రోజున ఇన్ని పనులు చేశాను. బాగా వస్తుందా? ఈ రోజున నేను ఇన్ని పనులు చేశాను, ఇన్ని పనులు దేవునికి ఇష్టమైనవి ఏంటి, నా సొంతానికి నేను చేసుకుంది ఏంది, దేవుని పని ఏమన్నా చేశానా? ఒక్కసారి దేవుని ఆలోచనలు, దేవుని మాటలు, దేవుని వాక్యము, ధర్మశాస్త్రము నాకు ఏమి ఆజ్ఞాపిస్తుంది, నాకు అసలు ఏం కట్టడలను నియమించింది, అవి నేను చేస్తున్నానా? ఈ రోజున ఆ దేవుని వాక్యము ఏమన్నా నాలో నెరవేరిందా? దేవుని కట్టడ ప్రకారం నేను జరిగించానా? అర్థమవుతుందా? అసలు దేవునికి ఇష్టంగా ఈరోజు నా బ్రతుకు గడిచిందా? ఉదయం నుంచి సాయంత్రం దాకా నేనంతా నా కోసం, నా కుటుంబం కోసం, నా స్వార్థం కోసం నేనే చేసుకున్నానా, లేదా దేవుని కోసం ఏమన్నా కొద్దిగా తపన పడ్డానా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మరి ఈ రోజు గడిచిపోయిన ఈ రోజుల గురించి నేను మరి సాయంత్రానికి వచ్చి నేను పడకెక్కుతున్నాను. ఈ పగల కాలం అంతా దేవుడు నాకు ఎంత కాపుదల దయచేశాడు. వాస్తవానికి బజార్కి వెళ్ళిన వాళ్ళందరూ క్షేమంగా ఇంటికి వస్తున్నారా? ఒక్క రోజుకి 32,000 మంది ఎలా చనిపోతున్నారు? ప్రతిరోజు సారా సగటున 32,000 మంది చనిపోతున్నారు. ఎక్కడన్నా ఏ విధంగా కానీ బజారుకు పోయినోడే అటు పోయి ఆడ చచ్చిపోవచ్చు, నిద్రపోయేవాడు నిద్రలోనే చచ్చిపోవచ్చు, తింటా చచ్చిపోవచ్చు, బజారుకు పోతా యాక్సిడెంట్ అయితే చచ్చిపోవచ్చు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు, ఏదైనా పొలం పనులకు పోతే పొలం కలిసి చచ్చిపోవచ్చు, ఏదో ఇంట్లో కలహాలు వచ్చి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు, ఒకరికొకరికి గొడవయ్యి మర్డర్లు చేసుకొని చనిపోవచ్చు, ఎట్లయినా కావచ్చు. సారా సగటున 32,000 మంది చనిపోతున్నారు. మరి ఆ 32,000 మందిలో నేను లేనుగా, క్షేమంగా ఇంటికి వచ్చి నేను పడకెక్కానుగా. ప్రభువా నీకు స్తోత్రము నాయన, ఈ పగల కాలం అంతా నాకు కాపుదల దయచేసావు, నీకు స్తోత్రం ప్రభువా అంటూ కృతజ్ఞతలు చెల్లించి నువ్వు చేయవలసిన ప్రార్థన విజ్ఞాపనలు ఏమన్నా చేసి, అసలు ఈ పగల కాలం అంతా నాకు ఏమి పనులైనవి, దేవుడు నాకు ఎంత కాపుదల ఇచ్చాడు, ఎంత సహాయపడ్డాడు, దేవుని ఆలోచన ప్రకారం నేను నడిచానా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమన్నారో జరిగినాయా? ఒక్కసారి మనము ధ్యానించుకోవాలట. దేవుని గురించిన తలంపులు, దేవుని గురించిన ఆలోచనలు మనము ధ్యానం చేసుకోవాలి.
అసలు నా బ్రతుకు దేవునికి ఇష్టంగా నడుస్తుందా? ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవునికి ఇష్టంగా ఉందా నా బ్రతుకు ద్వారా దేవునికి ఏమైనా కొద్దిగా మహిమ వచ్చిందా? లేకపోతే ఊరికే ఇక ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎట్లా సుఖపడదామా, నా నోటికి ఏమందిందా, నేను చూసేది ఏం చూస్తున్నానా, ఇదేనా? నా పిల్లలకి ఏముందా, నాకేముందా, నా భార్యకి ఏముందా, నా భర్తకి ఏముందా, మా ఇంట్లో అన్ని సమృద్ధి ఉన్నాయా లేవు, ఇదేనా? దేవుని గురించి ఏమన్నా ఆలోచించావా? ఒక్కసారి సాయంత్రం పడకెక్కేటప్పుడు నువ్వు ధ్యానం చేయి. ఏంటి ప్రభువా, అయ్యా ఈ రోజంతా వ్యర్థంగా అయిపోయింది, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్యర్థంగా అయిపోయింది, నిన్ను గురించింది అసలు ధ్యానమే లేదు, నిన్ను గురించిన తలంపులే లేవు, నిన్ను గురించిన ఆలోచనే లేదు నా మదిలో. లోకం 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 లోకమే. ఉదయం నుంచి సాయంత్రం దాకా నా మదిలో ఏమి నిన్ను గురించిన ఆలోచనలు, నీతోటి మాట్లాడుకున్నది లేదు, కాసేపు ఒక 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసింది లేదు, ఎవరికన్నా అవకాశం వచ్చినా కూడా నేను సువార్త ప్రకటన చేసింది లేదు, నన్ను గురించి నువ్వు చేసిన మేలును బట్టి నేను సాక్ష్యం ఇచ్చింది లేదు, ఒకరికి ఏదన్నా మంచి కార్యం చేసి పెట్టింది లేదు. అంతా స్వార్థంగా అయిపోయింది ప్రభువా. దినమంతా వ్యర్థంగా అయిపోతుంది ప్రభువా. ఇలాగునా నువ్వు ఒక్కసారి నిన్ను నువ్వు తలపోసుకొనొచ్చు. దేవుని ఇష్టంగా ఉన్నావా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా, నిన్ను నువ్వు తలపోసుకొనొచ్చు, ధ్యానం చేసుకోవాలి. చూడు ఇక్కడ ఏమంటున్నాడు, 4వ అధ్యాయము 4వ వచనము, భయము నొంది పాపము చెయ్యకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొనుడి. మీ హృదయాల్లో ధ్యానం చేసుకోండి. ప్రభువా నీకు కృతజ్ఞతలయ్యా, ఇదిగో నాయన ఈ పగల కాలం అంతా నీ కృపను బట్టి కొంతమందికి సువార్త చెప్పాను ప్రభువా, కొంతమందికి నేను సహాయపడ్డాను ప్రభువా, కొంతమందికి నేను మాదిరిగా కనపడ్డాను ప్రభువా. నా క్రియల్లో ఇదిగో వీళ్ళు క్రైస్తవులు కావాలా, వీళ్ళు దేవుని బిడ్డలు కావాలి. నిజంగా దేవుని బిడ్డలు ఎలా ఉంటారా, ఈ విధంగా తోడ్పాటు అందిస్తారా, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా నాకు తోడ్పడ్డారే అని నిన్ను గురించి ఒక మాదిరి ఏమన్నా కనబడిందా? ఎలాగో కనబరిచినందుకు ప్రభువా నీకు స్తోత్రాలు అని ఎప్పుడు చెప్పాలి? నువ్వు అలా ధరించినప్పుడు కదా ప్రభువా నీకు స్తోత్రాలు అని సంతోషంగా సాయంత్రం ధ్యానించుకునేది. నీ బ్రతుకు కాలం అంతా తీసేయి. ఈ రోజున నువ్వు పడకెక్కుతున్నావు. పగల కాలం ఎలా గడిచిపోయింది? కామన్గా మన ఇంట్లో చేసుకునే పనులు, కూలి పనులు, కొంత సమయం పోద్ది. మిగతా సమయం దేవుని కోసం ఏమన్నా కనీసం 10వ భాగం ఇచ్చావా? నీ సమయంలో 10వ భాగం ఇచ్చావా? 2.5 గంట దేవుని మహాకృపను బట్టి ఈ మధ్య కాన్ఫరెన్స్ కాల్ మొదలు పెట్టారు. ఏదో 1 గంట నడుస్తుందా? మరి ఇంకొక గంట నడవాలి, 10వ భాగం అంటే ఇంకొక గంట కావాలి. మధ్యాహ్నం పూట మరి అప్పుడప్పుడు వచ్చి చర్చి కాడకు వచ్చి ప్రార్థన చేసుకోండమ్మా అని చెప్తున్నా. ఎంతమంది వస్తున్నారు? ఛార్జీ అని ఆలోచిస్తున్నారు కానీ వచ్చేవాళ్ళు ఎంతమంది? ఒకరికొకళ్ళు ఫోన్ చేసుకొని అమ్మాయి చర్చి కాడకు పోదాం, అక్క చర్చి కాడకు పోదాం, మరి కాసేపు ఆడ 2-3 కలిసి ప్రార్థన చేసుకుని వద్దాం, మన అవసరాలు అక్కర్లు ఎన్నో ఉండయి, ఒక్కసారి మరి చర్చి కాడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం అని మరి ఏదన్నా ఫోన్లు చేసుకొని రావడము. ఎట్లా ముందు దేవుని సన్నిధిలో దేవునితోటి నీ మనసు కలిపి ప్రార్థన గాని వాక్య ధ్యానము గాని. అంతెందుకు నేను చెప్తున్నాను, అసలు దేవుని సన్నిధిలోకి వచ్చి కాసేపట్ల కూర్చోండి, అదిగో చాప ఎక్కడే ఉంటుంది, కాసేపట్ల పడుకోండి, కాసేపు రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి పొందండి. ఎంత ప్రశాంతంగా ఉందేడా! ఇదంతా రణ గుణ ధ్వనులతో ఉందా? దేవుని మందిరం అంటే ప్రశాంతంగా ఉండాలి. ఇలాగనే ఉందిగా. నీకు ఇక్కడ ఆటంకం ఏమి లేదుగా, ఎందుకంటే రావట్లేదు మరి. పగల కాలం అంతా సెల్ ఫోన్ ఇట్లా నెట్టుకుంటూ చూస్తూ ఉంటే లోకమంతా వస్తానే ఉంటది, అంతూ పొంతూ ఉండదు దానికి. ఫోన్లు ఇలాగ నెట్టుకుంటూ ఉంటే ఇక చూసేదానికి
ఆ వచ్చేదానికి అంతుపోతాడు. సమయం అంతా గంటలు అయిపోతుంది. ప్రభువా, ఈ దినం ఎలా గడిచింది? నువ్వు పడగల మీదకి ఎక్కినప్పుడు ధ్యానం చేయి. దేవునితో అట్లాగన్నా కాసేపు మాట్లాడు. ప్రభువా, ఈరోజు పగలంతా ఇలా గడిచింది ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు ప్రభువా. నీ హృదయంలో ఏముండాలి? ధ్యానం. అసలు భక్తులు ఏం చేశారు? దైవజనులు శాలెమన్న వాళ్ళ కొడుకులతోటి ఒక మాట అన్నాడంట. ఎరా, అపోస్తలుడు పౌలు గారు వాళ్ళు ఎలా ఉండగలిగారు అంత భక్తిగా? ఎందుకని ఇప్పటి కాలంలో వాళ్ళు ఉండలేకపోతున్నారు? అంత భక్తిగా ఎందుకు ఉండలేకపోతున్నారు? దేవునితో అంటు కట్టబడినట్లుగా ఎందుకు ఉండలేకపోతున్నారు ఇప్పటి కాలపు వాళ్ళు? అప్పటి కాలపు వాళ్ళు ఎలా ఉండగలిగారు? అప్పటి కాలంలో సంఘం స్టార్ట్ అయిన ఆ ఏరియాలో ఎంత వ్యతిరేకత తెలుసా? చంపారు కూడా, హతసాక్షులు అయిపోయారు అందరూ. సంఘాన్ని చంపుతూ ఉన్నారు, దేవుడు వృద్ధి చేస్తూనే ఉన్నాడు. అవును కదా? సంఘ బిడ్డలను చంపుతూనే ఉన్నారు అప్పుడు ప్రభుత్వం, మరి దేవుడు వృద్ధి చేస్తూనే ఉన్నాడు. ఎట్లాగట్లాగా ఎంతో మంది హతసాక్షులు అయిపోతే కానీ మనకి ఇప్పుడు మన దాకా రాలా ఈ సువార్త. మరి అప్పటి కాలంలో అంత భక్తి, అంత నిష్ఠభక్తి ఎట్లా చేశారు అంటే, శాలెమన్న కొడుకు చెప్పాడంట. ఏమని? నానా, అప్పటి కాలంలో సెల్ ఫోన్ లేదు, టీవీలు లేవు, సినిమాలు లేవు. ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు జరిగింది నాన్న భక్తి. ఇప్పుడు ఇవన్నీ మనిషికి ఎక్స్ట్రా పాపంలో నడిపించడానికి ఎక్స్ట్రా పరికరాలు. ఇవి పాపంలో నడిపించడానికి, సమయాన్ని దొంగిలించడానికి ఎక్స్ట్రా పరికరాలు ఇవి, అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి అని చెప్పాడట. నిజమే కదా? నిజమే కదా? అయితే శాలెమన్న కూడా ఇంకో మాట చెప్పాడంట. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టేరా. కానీ ఏమీ లేనప్పుడు, పాపం చేయడానికి అవకాశం తక్కువగా ఉన్నప్పుడు వాడు చేసిన భక్తి కంటే, పాపం చేయడానికి నీకు ఎన్నో ఆటంకాలు ఉండి కూడా నువ్వు ఇప్పుడు భక్తులు నిలబడగలిగితే వాళ్ళకంటే గొప్పవాడు అవుతావరా మనం అని చెప్పాడట. హల్లెలూయా. నిజమేనా కదా? కదా? ఏమి ఎటువంటి వ్యతిరేకత లేనప్పుడు నువ్వు భక్తి చేయటం కాదు. అట్లాగని అపోస్తులు చేసింది నేను తీసేయట్లేదు, తక్కువ భక్తి అంటలేదు. కానీ సెల్ ఫోను, టీవీ, సినిమాలు లేవు అంతే. అప్పట్లో భయంకరమైన పాపం ఉండేది తెలుసా? మామూలు మంత్రశక్తులు ఉండేవి కాదు. అరే, కర్రలా పడేస్తే పాములు అయిపోతున్నాయి అంటే అంత మంత్రాలు ఇప్పుడు లేవు, అంత మంత్రగాళ్ళు ఇప్పుడు లేరు. కానీ అప్పట్లో మంత్రశక్తుల ప్రభావం ఎలా ఉండేది? క్షుద్ర శక్తుల ప్రభావం ఎలా ఉండేది? చేతబడుల ప్రభావం ఎలా ఉండేది? దురాత్మల ప్రభావం తాండవిస్తూ ఉండేది. ఇప్పుడు మనం సెల్ ఫోన్ రూపంలో, టీవీ రూపంలో, సినిమా థియేటర్ల రూపంలో కనబడుతుంది అంతే. కానీ అప్పట్లో విపరీతంగా డైరెక్ట్ గా సాతాను యొక్క పవర్ డైరెక్ట్ గా కనబడేది. మంత్రశక్తుల ప్రభావం. పౌలు గారు కాల్చివేసిన పుస్తకాలు 50,000 రూపాయల ఖర్చు అంట అప్పట్లో. ఏది? మంత్రశక్తుల గురించిన పుస్తకాలన్నీ కాల్చివేసాడంట పౌలు గారు ఆ ఏరియాలో, ఏజెన్స్ ఏరియాలో. 50,000 రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు అవి. ఎంత కాస్ట్లీనో. అదే ఇప్పుడైతే కోట్ల రూపాయలు పెట్టిన దొరకని పుస్తకాలు అవి. అంతెందుకు, నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు నేను ఒక పుస్తకం చదివాను. నా దగ్గరికి ఏదో ఒక పుస్తకం పేరు కూడా గుర్తులేదు. దాంట్లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అది కాదు, నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు అంటే ఇంకా నేను చదువుకునే రోజుల్లో నా దగ్గర ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం చదివితే అరే, ఇన్ని మ్యాజిక్లు జరుగుతాయా అనిపించింది. ఏం లేదు, కుక్క చేత డాన్స్ చేయించవచ్చు. కుక్కకి నేను కనుక ఒకటి పెడితే అది ఇక ఎగురుతుంటది. ఇక అర్థమైందా? ఇట్లాగా అసలు ఇంకా చాలా మ్యాజిక్స్ ఆ బుక్.
కొన్ని అసలు చెప్పకూడని ఒక ఒక ఏంటది ఒకటి కనుక సాధిస్తే, నేను అనుకున్నది అర్ధరాత్రి వేళ కొండ ప్రాంతానికి వెళ్ళి కొండల ప్రాంతాల్లో ఉన్న ఒక కొండ బల్లిని చంపి దాని తోకను కట్ చేసి, ఏది అర్ధరాత్రి అమావాస్య అర్ధరాత్రి వేళ ఒంటరిగా కొండ ప్రాంతానికి వెళ్ళి కొండ బల్లిని గనక నేను తోకను కట్ చేసి ఆ తోకని ఒక రాగి కడియంలో నేను ఉంచి ఆ కడియాన్ని చేతికి పెట్టుకుంటే నాకు ఒక పవర్ వచ్చింది. ఇవన్నీ చేయమన్నారు. ఆ పుస్తకంలో ఉన్నాయి ఈ ట్రిక్స్. ఇప్పుడు అట్లాంటి పుస్తకాలు కనబడట్లా. నా చిన్నతనంలో నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఆ పుస్తకాలు కొన్ని కనబడ్డాయి. అసలు పౌలు గారి కాలంలో అయితే ఇంకా ఎన్ని మంత్రశక్తులను గురించిన పుస్తకాలు, దాదాపు 50,000 రూపాయల పుస్తకాలు తగలబెట్టేశాడంట పౌలు. మంత్ర ప్రభావం బాగుండేది, దురాత్మ ప్రభావం బాగుండేది. ఇప్పుడేముంది, ఒక సెల్ ఫోన్. అర్థం కదా. అయినా పౌలు గారు వాళ్ళని, అపోస్తలులను, అప్పటి కాలపు శ్రేష్ఠ భక్తులను నేను తీసేయటం కాదు, కానీ వాళ్ళు ఇవి లేకుండా వాళ్ళు భక్తి చేయగలిగారని అన్నయ్య కొడుకు చెప్తే, దానికి కూడా అన్నయ్య ఏమన్నాడు, సరే బాగుంది, ఇప్పుడు ఇవన్నీ ఆటంకాలు ఉన్నాయి కాబట్టి భక్తి చేయలేకపోతున్నాం అన్నావు కదా, కానీ ఇట్లాంటి ఆటంకాలు ఏమీ లేకుండా వాళ్ళు భక్తి చేయగలిగారు. కానీ ఇలాంటి ఆటంకాలు ఇన్ని ఉండి కూడా మనం గనక అలాగ భక్తి చేయగలిగితే మనం వాళ్ళకంటే శ్రేష్ఠం అవుతాము అని చాలా మంది చెప్పాడట. ఆ మాట అన్నయ్య డైరెక్ట్ గా స్టేజ్ మీద చెప్పాడు ఒక ప్రసంగం. నాకు ఇద్దరు చెప్పిన లాజిక్లు బాగా నచ్చింది. హల్లెలూయా. మనము మన హృదయంలో దేవుని గురించిన ధ్యానం ఎక్కువగా ఉండాలి. నువ్వు నేను చెప్పాను కదా, ఒక గురువు గారు శిష్యుడికి బోధ చెప్తూ ఉంటాడట. బోధ చెప్తూ ఉంటే విన్నారా? హల్లెలూయా. గురువు గారు శిష్యుడికి బోధ చెప్తూ ఉంటే అరగంటకు ఒకసారి లేకపోతే 10 నిమిషాలకు ఒకసారి ఒక అతను వచ్చి టెంగ్ 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 అని 4-5 గంటలు కొట్టి పోతాడు. గురుగారు చెప్తానే ఉంటాడు. ఈయన ఆత్మని కాదు అది. మళ్ళీ రెండోసారి వస్తాడు, మరికొన్ని గంటలు కొడతాడు. మూడోసారి వస్తాడు, ఇంకో 10 నిమిషాలకి మరికొన్ని గంటలు కొడుతుంటాడు. కొట్టి అప్పుడు మధ్యలో అడుగుతుంటాడు, గురుగారు ఇప్పుడు ఎన్ని కొట్టాను, ఎన్ని గంటలు కొట్టాను ఇప్పటికి అంటే, ఫస్ట్ సారి 5, తర్వాత సారి 7, తర్వాత సారి 3, ఆ తర్వాత సారి 8, మొత్తం ఎన్ని 23 సార్లు కొట్టావు అని చెప్పాలట. అలా చెప్పకపోతే ఇక్కడ గురువుగా ఈయన పనికిరాడట. అంటే ఇది చెప్పాలా, 5 లెక్కేయాలా, 2 చెయ్యాలి. అంటే గురువు అయిన వాడికి అధిక జ్ఞానం ఉంటేనే కదా మరి గురువు అయ్యేది, అవునా కదా? అధిక జ్ఞానం ఉంటేనే కదా గురువు అయ్యేది. అలాంటి అంటే ఒక పని చేస్తూ ఇంకో పనిని గ్రహించలేకపోతే గురువుగా పనికిరాడు. ఒక గురువు గారు వచ్చాడు, బోధ చేస్తున్నాడు అంటే మరి పక్కన జరిగేదాన్ని కూడా గ్రహించాలి. అతను వచ్చి ఎన్ని గంటలు కొట్టాడో, కొట్టి వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చి కొట్టి వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చి కొట్టి వెళ్ళిపోతాడు. 4వ సారి వచ్చి గురుగారు ఇప్పటికి ఎన్ని కొట్టానని అడుగుతాడు. కరెక్ట్గా చెప్పాలి. అలా చెప్తే గురువు అనిపించుకోవడానికి యోగ్యుడెతను. అప్పట్లో గురువులు ఇలా చెప్పేవాళ్ళట. అలాగున మనము కూడా మరి ముఖ్యంగా స్త్రీలకు ఆ జ్ఞానం ఉందట. అర్థమైందా? స్త్రీలకి ఆ జ్ఞానం ఉందట. ఎట్లాగా? నువ్వు అంటులు తోముకుంటుంటావు, బట్టలు ఉతుకుతుంటావు, బట్టలు ఎక్కడెక్కడ మరకలు ఉందా, అంట్లకి ఎక్కడెక్కడ గలీజ్ ఉందా, మొత్తం అది క్లీన్ చేసే పనిలో ఉంటావు. సబ్బు తీసుకుంటుంటావు, నీళ్లు పోతుంటావు, రుద్దుతుంటావు, అంట్లు దోముతుంటావు, బట్టలు ఉతుకుతుంటావు, ఇదంతా ఉతుకుతుంటావు. పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది, అది మాడిపోద్దామని మళ్ళీ లేచిపోయి పొయ్యి చూస్తావు. పొయ్యి మీద పెట్టింది అంతే, మాడిపోతే ఇంకేం జ్ఞానం అది, అవును కదా? పొయ్యి మీద అది అన్నం పెట్టి వస్తావు, ఇక్కడ బట్టలు ఉతుకుతుంటావు. మధ్యలో పోయి సమయం 5 నిమిషాలు అయిపోయింది, అన్నం ఉడికే టైం అయిపోయింది, మరి పొంగు వచ్చిద్దామని మూత తీసి వస్తావు. కాసేపు 10 నిమిషాలు అయిపోయింది, పప్పుడికి ఉప్పు కారం ఇవ్వాలని పని 7 వదిలిపెట్టి ఆడ పోయి వస్తుంటావు.
ఇలాగున రెండు మైండ్లు ఉంటాయంట స్త్రీలకి. దాదాపుగా స్త్రీలకే ఎక్కువగా ఇట్లాంటి మైండ్ ఉంటుందట. పురుషులకైతే ఒక పని చేస్తుంటే దాని మీద ధ్యాస ఉంటుంది. అర్థమైందా? నేను మీకు చెప్పాను లేదు ఇంతకుముందు, నేను బిల్డర్ పనికి పోయేటప్పుడు ఉదయం పూట నేను పనికి వెళ్ళి పని ఎక్కానంటే పొర్రపాటును కూడా ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళు ఏం తెమ్మన్నారు, ఎట్లెట్లా ఉంటున్నారు అసలు ఈ ఆలోచన కూడా రాదు. ఇక పని చేసే పని దిగిన తర్వాత అప్పుడు 6 గంటలకు పని దిగిన తర్వాత ఇప్పుడు పిల్లలకి ఏం పోవాలి, ఇంటికాడ ఏమైనా తెమ్మంది, కూరగాయలు తెమ్మందా, సరుకులు తెమ్మందా, అప్పుడు వచ్చింది గుర్తు. ఇక పగలంతా పొరపాటు ధ్యాస కూడా ఉండదు. అయితే ఈ ద్వంద్వ మైండ్లు, 2 రకాల మైండ్లు అంటే ఒక పని చేస్తూ ఇంకొక పనిని అంటే అది మర్చిపోరు, ఈ పని ఆపరు. అంట్లు తోముకుంటూ ఒక పని చేయొచ్చు, బట్టలు తుక్కుంటూ ఇంకో పని చేయొచ్చు, పొలం పనులకు పోతే కలుపులు తీస్తూ, పత్తి తీస్తూ, మిరపకాయలు కోస్తూ, పొగాకు కొడుతూ దేవుని గురించిన ధ్యానం చేయొచ్చు. అంట్లు తోముతూ దేవుని గురించిన ధ్యానం చేయొచ్చు. అవును కదా? బట్టలు ఉతుకుతూ దేవుని గురించిన ధ్యానం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేసుకుంటూ బట్టలు ఉతకొచ్చు, ప్రార్థన చేసుకుంటూ అంట్లు తోమొచ్చు. అంటే ఒక పని చేస్తూ ఇల్లు ఉడుచుకుంటూ ఒక ధ్యానంలో ఉండొచ్చు. నువ్వు పడక మీదకి ఎక్కినప్పుడు దేవుని గురించిన ధ్యానం నీకు ఉండాలి నీ హృదయంలో. అర్థమైందా? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసి గబగబ 2 ముద్దలు మింగేసి పడుకున్న కానించి ఇక నిద్ర వస్తుంది, ఇక గుర్రు పెట్టి నిద్రపోవటం. ఇట్లా కాదు. ఒకసారి పడక మీదకి ఎక్కిన తర్వాత ఈ పగలకాలం అయితే ఎలా గడిచిపోయింది, దేవునికి ఇష్టంగా ఏమన్నా జరిగిందా నా జీవితంలో ఈరోజు, దేవునికి ఇష్టంగా ఏమన్నా నేను చేశానా ఈరోజు, ఉదయం నుంచి సాయంత్రం దాకా సమయం అంతా ఎలా అయిపోయింది, కనీసం 10వ భాగం దేవునికి ఇచ్చానా? నువ్వు దినంలో సగం భాగం ఇస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో, సగం భాగం ఇస్తే నీ పనులు నువ్వు చేసుకుంటూ కూడా దేవుడితో నువ్వు నీ మనస్సు నీ హృదయం లింకప్ అయి ఉందా లేదా? అలా గనక సగం సమయం గనక నువ్వు కేటాయిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. అదే కదా అంటు కట్టబడటం అంటే. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని వాక్యము మనలో ఉండాలి, దేవుని మాటలు మనలో ఉండాలి, దేవుని ధ్యానం ఉండాలి మనలో. కనీసం రాత్రి పడుకోబోయేటప్పుడు ఆలోచన మనకి ధ్యానం ఉండాలి. ఆయన కట్టడాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయి నాలో అవి నెరవేరుతున్నాయా లేదా ధ్యానం. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది నిద్రపోతుంటారు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అనగానే అందరూ ఆమె అంటారు, ఆమె మాత్రం అలాగే ఉంటుంది. ఏమో అయిపోయింది, ప్రార్థన అయిపోయింది అనగానే నాకు తెలుసులే నేను ధ్యానంలో ఉన్నాను. ఏంది డిస్టర్బ్ చేస్తావు? నేను ధ్యానంలో ఉన్నాను. నిద్రకి ఇదొక వంక. అలా కాదు, అది కాదు ధ్యానం అంటే. నువ్వు నిజంగా ధ్యానంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉండాలి. నేనైతే పిచ్చోళ్ళగా నేను వెనకెవరన్నా కూర్చుంటే, నా వెనకెవరన్నా కూర్చుంటే వాళ్ళతో ఏదైనా మాట్లాడుతుంటారు. కానీ నువ్వు ఒంటరిగా బండి మీద పోతున్నా అంటే దాదాపుగా దేవునితోటే మాట్లాడుకుంటూ ఉంటా, దాదాపుగా దేవునితోటే మాట్లాడుకుంటూ ఉంటా. అంటే పెదాలు కదలవు. కొంతమందికి పెదాలు కదులుతాయి, ఏదో వీడు ఒకడే మాట్లాడుకుంటున్నాడు అన్నట్టుగా ఉంటుంది. నాకైతే పెదాలు కూడా కదలవు. కానీ మైండ్ అంతా ఎట్టుంటుంది అంటే దేవునితో మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నానంటే బండి మీద పోతున్నా. అర్థమైందా? దేవుని గురించిన ధ్యానం నీ హృదయంలో ఉండాలి. మూడవదిగా వచ్చేసరికి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
మొట్టమొదటి వచనం చదువమ్మా. నాకు బహు దుఃఖమును అదిగో నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును అన్నాడు. సహోదరుల కోసం అన్నాడు. అంటే ఏంటది అంటే ఆత్మల పట్ల మానని వేదన. ఆత్మల పట్ల మానని వేదన అంటే అది ఎప్పుడు కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు. ఎప్పుడు అది అసలు ఆ వేదన మాత్రం నా నుండి పోవట్లేదు, నా హృదయంలో నుండి. దేని గురించి? ఆత్మల పట్ల, నా సహోదరుల పట్ల. ఇక్కడ అంటాడు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఏంటయ్యా అవి? ఏంటి పౌలన్నా అవి? ఏంది నీకు దుఃఖమేంది? నువ్వు ఆల్రెడీ దేవుని చూసావు, యేసుక్రీస్తు నిన్ను దర్శించాడు, సౌలును పౌలుగా మార్చాడు, నువ్వు మంచిగా సువార్త చెబుతున్నావు, ఇంకేంది నీకు దుఃఖం? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో అని ఆనంద గీతాలు పాడుతున్నావుగా. నేను చెప్పుదును ఆనందించుడి, నేను మరలా చెప్పుదును ఆనందించుడు. దాన్ని చెబుతున్నావు ఆనందించమని. మరి నీకేంటి దుఃఖం? నీకేంటి మానని వేదన? అంటే కిందంటాడు చూడు, ఇదిగో సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. నా సహోదరునికి నేను క్షేమం కలుగు చేయాలి, వాడికి రక్షణ కలుగు చేయాలి, వాడికి రక్షణ సువార్తను వినిపించాలంటే అవసరమైతే అసలు క్రీస్తు నుండి నేను దూరమైనా పర్వాలేదు. మోషే గారు ఒక మాట అంటాడు, దేవా ప్రభువా ఇదిగో వీళ్ళను బట్టి అవసరమైతే నన్ను నరకానికి తీసుకెళ్ళు, నా ఆత్మను పాతాళానికి తీసుకెళ్ళు, కానీ వీళ్ళని కాపాడు అంటాడు. ఎవరు? మోషే. ఎంత భారమో చూడు. వీళ్ళను కాపాడు, వీళ్ళను సంరక్షించు, అవసరమైతే వీళ్ళకు బదులుగా ఇదిగో నా ప్రాణాన్ని నరకంలో వేసేయి అంటాడు మోషే. ఇక్కడ పౌలు గారి వేదన కూడా అదే. నా సహోదరుల విషయమై నేను క్రీస్తుకు అవసరమైతే నేను వేరుగా ఉండదలుచుకున్నాను, నేను నశింపైపోయినా పర్వాలేదు, నా సహోదరుల మీద నాకు అంత భారం ఉందన్నాడు. మానని వేదన, ఆత్మల పట్ల భారం మన హృదయంలో ఉండాలంట. అర్థమైందా? ఎప్పుడు మీకు చెప్పాను ఇంత ముందు కూడా ఒకటి చెప్పాను. ఒక అందమైన యువతి మంచి కలర్ఫుల్ గా ఉంది, మంచి కలర్ గా ఉంది. దానికి తగ్గట్టు ఆమె నిండు బ్లూ కలర్ శారీ కట్టుకొని వచ్చి బస్ స్టాప్ లో నిలబడింది. గురువు గారు శిష్యులు అందరూ ఆడే ఉన్నారు. వాళ్ళలో ఒక అతను ఆమెనే, ఏమైంది ఇంత అందంగా ఉంది, అసలు సినిమా హీరోయిన్ లాగా ఉంది, ఇంత చక్కగా ఉంది అని చూస్తున్నాడు. చూడకూడదు, నేను భక్తిపరుణ్ణి కదా, నేను దేవునికి ఆరాధన చేసేవాడిని కదా, చూడకూడదు అనుకుంటూనే మళ్ళా చూస్తున్నాడు అమ్మ. ఎందుకంటే మనసు అట్లా అవుతుంది. అబ్బా ఏంది ఇంత అందంగా ఉంది, అసలు ఆమె కలర్కి ఆ శారీకి అసలు ఎంత అట్రాక్షన్ గా ఉందో, ప్రతి వాడు ఆమెను చూడాల్సిందే. అయితే ఇక్కడ ఇతను మనసాక్షి చెబుతుంది, ఎవరైనా చూస్తారేమో, ఏంట్రా చర్చికి పోయేవాడు నువ్వేంది అట్లా చూస్తావు ఆడపిల్లకెళ్ళి అని అంటారేమో అని మనసాక్షి మేలుకొలుపుతుంది. అమ్మో నేను చూడకూడదు అనుకుంటున్నాడు. ఆయన మరలా చూపు పోతుంది. ఇతను ఓ మంచి భక్తిపరుడే, మరలా చూపు పోతుంది. ఆయమ్మకల్లే చూస్తున్నాడు, చూడకూడదు అనుకుంటున్నాడు, చూస్తున్నాడు. కానీ ఇంతలో గురువు గారు, నా కుమారుడా ఏం చూస్తున్నావు అన్నాడు. ఆమె గుండె కత్తుక్కుమంది. అమ్మా గురువుగారు గమనించడే ఈయన కొంపదీసి, గురుగారు ఏముంది, నేనేం చూడలేదే అంటే, పర్లేదు నాయన చూడు చూస్తున్నాడు. సారీ గురుగారు, నేను అంత అనుకున్నా కానీ ఎందుకనో మరి నా చూపు అట్టే పోతుంది, దీన్ని నేను అధిగమించాలంటే ఎట్లా గురుగారు అంటే, నువ్వేంటి నాయన, నేను కూడా చూస్తున్నా. ఆ యువత అంత అందంగా ఉంది,
ఆమె మంచి రంగులో ఉంది, ఆమె తగ్గట్టుగా నిండు బ్లూ కలర్ శారీ కట్టుకొని అట్రాక్షన్ గా ఉంది ఆ సెంటర్ లో, బస్ స్టాప్ లో. వీళ్ళు బస్ కోసం కూర్చొని ఉండాలి బస్ స్టాప్ లో. కానీ ఆ యువతకలే చూస్తున్నాను, గురుగారు చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నా. కానీ నేను ఆమెను కలిసి చూస్తున్నాను. కానీ ఇంత అందమైన యువతి యేసుక్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే ఇంత అందమంతా నాకుండా ఉండాలి కదా. ఈయన గురుగారు ఆలోచించుడు, ఇంత అందమైన యువతి, ఇంత అందం ఉంది, కానీ యేసుక్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే నరకంలో యాతన పడాలి. ఇంత అందం అంతా కాలిపోద్ది కదా. అది యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఇంత అందం పరలోకానికి వచ్చింది కదా అని నేను కూడా చూస్తున్నానయ్యా అన్నాడు. అంటే గురుగారు, ఇది మీకు ఇంకెక్కడికి పోయినా ఎవరు చూసినా ఇదే ధ్యానం, ఇదే ధ్యాస, ఇదే ధ్యాస. ఇక నేను ఒక మెసేజ్ వింటున్నాను. ఒక మెసేజ్ వింటూ ఓఫీరయ్య గారు సాక్ష్యం ఇచ్చారు. నేను టీవీ ఛానల్ ఇలాగా మారుస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఏదైనా సమయం ఖాళీ సమయంలో టీవీ ఛానల్ మారుస్తుంటాను. దాంట్లో ఒక్కొక్కసారి సినిమా రీల్స్ వస్తుంటాయి. సినిమా రీల్స్ వస్తుంటే కాసేపట్లో ఆగుతాను. అంటే ఏదో ఒకటి అట్రాక్ట్ అయింది, ఆగుతాను కాసేపు చూస్తా. నేను ఆ వీడియో చూస్తా, ఆ చిన్న క్లిప్ చూస్తాను. కానీ నా ఆలోచన అంతా ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో ఈ విలను సాతాను గాడు, ఇదిగో హీరో, ఇది నా యేసయ్య. అంటే అక్కడ జరిగే స్టోరీ అంతా సాతానికి యేసయ్యకి ఈయన బేరీజు చేసుకుంటూ ఉంటాడు. నిజంగా దేవుని బిడ్డలు ఇట్లా ఉండాలి కదా. సాతాను దుష్ట సంబంధమైన వాడు ఎలాంటి కార్యాలు చేస్తుంటే, దేవుని సంబంధమైన వాళ్ళు, ఆత్మ సంబంధమైన వాళ్ళు ఇలా ఉండాలి, ఈ హీరో లాగా ఉండాలి కదా. అసలు రియల్ హీరో నా యేసయ్య చేశాడు, ఈ హీరో కూడా చేయని పని నా యేసయ్య చేశాడని ఇలా చూస్తూ కూడా నేను యేసయ్యగా నేను తలపోసుకుంటాను అని ఒకరిగా సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా మనం ఏం చేస్తున్నా మనం చూసేదానికి ఎప్పుడు కూడా ఆ సహోదరుల పట్ల ఆత్మల భారం అనేది తీరని వేదనగా ఉండాలి. ఎటు వచ్చి కూడా నువ్వు ఏదైనా చూడు, ఏదైనా చెయ్యి, నీ హృదయంలో ఆ మంట అనేది తగ్గకూడదు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఇదిగో సహోదరుల నిమిత్తమై అవసరమైతే నేను క్రీస్తులో నుండి వేరైపోయినా పర్వాలేదు. ఇంకోసారి అంటాడు, నా సహోదరుల నిమిత్తము అవసరమైతే నేను మాంసం తింటమైనా మానేస్తాను. ఏందన్నా మరి అంటే కొంతమంది బ్రాహ్మణుల కులం నుంచి, కోమట్ల కులంలో నుంచి వస్తారు కదా. అలా వచ్చినప్పుడు మనం మాంసం తింటున్నాం అనుకో, వాళ్ళని ఏదో అబ్బే ఏం తినలేదు మాంసం తింటున్నారు అంటే వాళ్ళు తినరు కదా. వాళ్ళు సంఘంలో చేర్చబడిన వాళ్ళైనా కానీ మనల్ని కొంత వేరుగా చూస్తుంటారు, మన మాంసం తింటుంటే. అప్పుడు వాళ్ళు వేరుగా ఉంటుంటారు, ఏదో పలకరిస్తుంటారు, కానీ మన ఇంటికి భోజనాలకు రారు. వాళ్ళ ఇంటికి మనం పోయినా అంత సంతృప్తికరంగా ఉండరు వాళ్ళు. ఎందుకంటే మనం మాంసం తినేవాళ్ళం. మాంసం ఏం పాపం కాదు, కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. మాంసం తినడం పాపం అనే సంగతి వాళ్ళకి తెలియదు, పాపం కాదనే సంగతి వాళ్ళకి తెలియదు. కానీ మాంసం కూడా చిన్నతనం నుంచి మాంసం తినేవాళ్ళు అంటే అసహ్యం వాళ్ళకి. ఏది బ్రాహ్మణులు, కోమట్లు వీళ్ళు. కానీ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు అందరూ తింటున్నారులే, ఆ భయం ఏం లేదు. మనకంటే ఇంకెక్కువ వాళ్ళే తింటున్నారు. అంతా చికెన్ పకోడీ బండ్లు పెట్టేదంతా వాళ్ళే. ఏంది అంతా మటన్ సెక్షన్ అంతా పెట్టేది వాళ్ళే. ఎక్కువ వాళ్ళే సేల్ చేస్తుంటారు. హల్లెలూయా. సరే, ఏదేమైనా మనకిట మన హృదయంలో మానని వేదన, ఆత్మల పట్ల భారం, వేదన, దుఃఖం ఉండాలట. ఉందా నీకు? నీ హృదయంలో ఈ వేదన ఉందా? నా సహోదరుల నిమిత్తమై నేను మాంసమైనా మానేస్తాను, నా సహోదరుల కోసం అవసరమైతే నేను నశింపైనా పర్వాలేదు, ఇదిగో ఇశ్రాయేలీయుల కోసం అవసరమైతే నా ఆత్మను నేను నరకంలో వేసుకోవడానికని నేను సిద్ధమే, వాడు రక్షింపబడాలి అని మోషే గారు పలికినట్లుగా ఇలాంటి భారం ఉందా? అవసరమైతే నువ్వు కొంత నష్టపోవటానికి సిద్ధమేనా? నీకు అంత భారం ఉందా? ఆత్మల పట్ల, సహోదరుల పట్ల, నశించిపోతున్న వారి పట్ల నీకంత భారం ఉంది? అవసరమైతే నేను ఒక 10 రూపాయలు నష్టపోతాను, ఒక రోజు కూలి నష్టపోతాను,
నా సహోదరుడి కోసం ఏదైనా నేను కొంత నష్టపోవడానికి సిద్ధం అనే భారం ఉందా నీకు? మానని వేదన నాకు కలదు, దుఃఖము కలదు అన్నాడు పౌలు గారు. హల్లెలూయా. నువ్వు ఏం చేస్తున్నా కూడా, ఏం చేస్తున్నా నీ ఎదుట ఉన్న వ్యక్తిని నువ్వు ఎలాగ చూడాలంటే, ఈ వ్యక్తికి బాప్తిసం లేదు కదా, ఆ వ్యక్తికి బాప్తిసం లేదు, ఇదిగో ఎడొచ్చి కూర్చుంది, మరి ఆమెకు బాప్తిసం లేదు, రక్షణ సువార్త వినిపించాలి, ఎట్లాగా? ఆమె కోసం ఏం చేయాలి, ఆ సహోదరుడి కోసం ఏం చేయాలి అని ఎప్పుడు ఒకవేళ ఈ సువార్త వినకుండా వాడు చనిపోతే వాళ్ళ గురించి లెక్క నన్ను అడుగుతాడు కదా దేవుడు. నీ ముందుకు పంపించాను కదా, నువ్వు ఎందుకు సువార్త చెప్పలేదు అని అడుగుతాడు కదా. ఆ భారం ఎప్పుడు ఉండాలి మన హృదయంలో. హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఆయన మాటలు ఏంటి అయ్యి అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోటి, పూర్ణ మనస్సుతోటి ప్రేమించాలి. ఆ ప్రేమ ఉండాలి. ఇక్కడ మాత్రం ఒకటే మాట చెప్పాడు. ఏది? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించవలెను అన్నాడు కదా. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేది 2వ ఆజ్ఞ అన్నాడు. అది కూడా పరిపూర్ణంగా చేసేయాలి. అది కూడా నువ్వు దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తావో నీ సహోదరుణ్ణి పరిపూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీ పరిపూర్ణ మనసుతోటి ప్రేమించాలి. ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఈ నా మాటలు నీ హృదయంలో ఉండాలట. అంటే ఏంది? నువ్వు నీ దేవుణ్ణి ఎప్పుడు కూడా పరిపూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీ సహోదరుని కూడా పరిపూర్ణ హృదయంతో ప్రేమించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నీ దగ్గర ఒక ప్లేట్ బిర్యానీ ఉంది, ఇంకొక ప్లేట్ ఏమో వైట్ రైస్ పచ్చడి ఉంది. నువ్వేం తింటావు? ఏది తింటావు? అన్నం తింటావా? బిర్యానీ తింటాం. నీకు 2 చాయిస్లు ఉన్నాయి, ఏది తింటావు? బిర్యానీ తింటాం. ఎందుకంటే మంచి గోంగూర ఆడుతుంటది, చికెన్ ఉంది, మసాలా జమాయించి వేశారు, అసలు ఇంకా ఆకుండా తినేస్తుంటాం కదా. అదే సమయంలో నువ్వు నీ ఎదుట 2 ప్లేట్లు ఉన్నాయి, నువ్వు భోజనానికి కూర్చున్నావు. ఈరోగా నీ సహోదరుడు ఒకడు వచ్చాడు, నీ స్నేహితుడు ఒకడు వచ్చాడు, అరే నాకు కూడా ఆకలిగా ఉందిరా అన్నాడు. నువ్వు ఏ ఆహారం ఇస్తావు? ఈడాడు దొరికాడు రా నాకు, అరే తినే టైంలో వచ్చాడు, ఇదిగా సరే తిను అని ఈ వైట్ రైస్ పచ్చడి ఉండదు ఇస్తావా, బిర్యానీ ఇస్తావా? నిజం చెప్పండి. ఏది లేదో పాస్ గారు అడిగాడని ఏమిస్తాం? పచ్చడి ఇస్తాం కదా. అవసరమైతే మన బిర్యానీ ప్లేట్ దాచిపెట్టుకొని, ఇదే ఉందిరా తిను, ఎట్నో ఇదన్నా ఉంది సంతోషించు, కానీ ఆ వైట్ రైస్ ఏదో పప్పు లేదా పచ్చడి ఏదో ఉంటే అది ఇచ్చేస్తాం కదా. అది కానీ అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. అది నిజంగా పరిపూర్ణమైన ప్రేమ అంటే చెప్పేదా? మట్టి మనుషులమైన మనల్ని యేసుక్రీస్తు అసలు ఆయన పరలోకంలోంచి దిగి రావాల్సిన పరిస్థితి ఏముంది? పరలోకంలో ఆయన స్థానం ఏంది? దేవదూతలు సైతం ఎప్పుడు సమీపించరాని తేజస్సులో నివసించువాడు ఆయన అంటూ పరిశుద్ధుడు 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 అంటూ ప్రతి గానములు చేసేవాళ్ళు ఆయనకి. ఎక్కడ? సమీపించరాని తేజస్సులో నివసించగలిగిన చోట. దేవదూతలు కూడా బాలేరు ఆడకి.
అలాంటి ప్లేస్ను వదిలిపెట్టి పరలోకంలోనికి వచ్చాడు. దేవదూతలతో సమానమైన ఆ స్థితికి వచ్చాడు. ఏది? తండ్రిలో పాటు నివసించగలిగిన ఆ స్టేజీ నుంచి దేవదూతలతోటి సమానమైన అనుభవంలోనికి వచ్చాడు ఒకసారి. అర్థమైందా? అక్కడి నుండి అసలు ఈ అనంత కోటి విశ్వంలో, అంటే ఇదిగో సపోజ్ చెప్తున్నా, ఆ కొండ ఉందా, ఆ కొండంత రాసి ఆవాలు పోసాం. ఆవాలు తాలింపు గింజల్లో ఉంటే చూడండి, ఆవాలు ఆ కొండంత రాసి పోసాం, గొప్ప పోసాం. ఎక్కడెక్కడ పంటంతా తీసుకొచ్చి క్రేనుతోటి అంత ఎత్తు రాసి పోసాం. అంత ఎత్తు రాశిలో ఎన్ని ఆవాలు ఉంటాయి? కోట్లు ఉండవా? ఆ కోట్ల ఆవాల్లో ఒక ఆవాల గింజ ఉన్నట్లుగా ఇక్కడ భూమి, ఈ అనంత విశ్వంలో ఇలాంటి గ్రహాలు కోట్లు ఉండగా వాటిలో ఒక భూమి ఇది. ఆయన దృష్టికి ఒక చిన్న ఆవాల గింజ ఇది. ఏది? ఈ భూమి. అంటే ఆయన ముందేమో కొండంత రాశి ఉంది, అంత రాశిలో ఒక చిన్న ఆవాల గింజ ఈ భూమి. ఆయన దృష్టికి ఈ భూమి ఆవాల గింజ అంత అయితే, మరి దీంట్లో ఉన్న ఈ సముద్రాలు, చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు, ఇదంతా ఎడారులు, కొండలు, పర్వతాలు, పంట పొలాలు, సాగు భూమి, ఇదంతా ఎంత అసలు కదా? ఇది మొత్తం కలిపి ఆవగింజ అంతా. దీంట్లో మానవుడు ఎంత? అసలు అణువు కూడా పనికిరాడు కదా. సూక్ష్మ పరమాణు, అణువు కాదు పరమాణు, కొన్ని పరమాణువులు కలిస్తే ఒక అణువు అయింది. అర్థమవుతుందా? పరమాణు కంటికి కనపడదు, ఆ సూక్ష్మ దర్శనం పెట్టి చూడాలి. పిల్లరా, ఇంత మానవుని కోసం అసలు పరలోకంలో దేవదూతలు సైతము నిత్యము పరిశుద్ధుడు అంటూ జ్ఞాన ప్రతిగానములు చేస్తున్న ఆ దేవదూతల యొక్క ఆ అనుభవాన్ని వదిలిపెట్టి మన మధ్యకు వచ్చి మానవులాగా కాలి పీలి, ఏది ఒక సామాన్య మానవుడు లాగా నీకోసం పుట్టి నీకోసం చచ్చిపోయాడు చూడు, ప్రాణం పెట్టాడు చూడు. ఎంత ప్రేమ ఇది! ఎంత ప్రేమ! మన భారతదేశం ప్రధాని వచ్చి ఇక్కడ గల్లీలో అడుక్కునే పిల్లోడు కోసం ప్రాణం పెట్టినట్టే. అడుక్కునే పిల్లోడు, ఒక బిచ్చగాడు, చిన్న పిల్లోడు, వాడి కోసం ప్రాణం పెట్టినట్టు, అంతకంటే ఇంకా ఎక్కువ అసలు యేసయ్య ప్రాణం పెట్టి ఎంత ప్రేమ చూపించాడు! ఎంత ప్రేమ కదా! పరిపూర్ణమైన ప్రేమ. తన కొరకు ఏమీ ఉంచుకోలేదట. ఆస్తిని వదిలేసుకున్నాడు, పరలోకాన్ని వదిలేశాడు. ఎడకొచ్చి సాదా సీదా నీలాగా నాలాగా కనీసం మనమన్నా కొద్దిగా ఉన్నతంగా పుట్టి పెరిగాం. కానీ యేసయ్య పుట్టింది మరీ పశువుల పాకం. ఆయన పుట్టడానికి స్థలం దొరకలా, ఆయన చచ్చిపోవడానికి స్థలం దొరకలా, శిలువ మీద ఏలాడాల్సి వచ్చింది. పాపం పుట్టడానికి స్థలం లేదు, ఆయన చచ్చిపోయేటప్పుడు కాలు మోపడానికి స్థలం లేదు, శిలువలో ఏలాడాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడబడ్డాడు. తర్వాత తీసుకెళ్లి ఆయనకి సమాధి కూడా ఆయనది కాదు, ఒక ధనవంతుని సమాధి అన్నారు. ఒక ధనవంతుని సమాధిలో పెట్టబడ్డాడు. ఆయనకంటే ఒక సమాధి లేదు, ఆయనకంటే ఏమీ లేదు. కానీ ఆయన స్థితి ఏందో తెలుసా? అబ్బాబాబాబా, మన లోకానికి పోతే యేసయ్యా అసలు ఏందయ్య ఇది? అసలు ఈ దేవదూతలు ఏంది? కోట్ల మంది, ఏది ఎడకి 5 నిమిషాలకు ఒక గ్రూప్ వచ్చి 5 నిమిషాలకు ఒక గ్రూప్ వచ్చి ప్రేయర్ చేసి పోతా ఉంటారు చూడు. ప్రేయర్ టవర్ నడుపుతుంటారు. ఇక్కడ లేదులే కానీ తండ్రి సన్నిధిలో ఉంది. గంటకి బ్యాచ్లు మారుతుంటారు. ప్రేయర్ టవర్ 10 మంది వస్తుంటారు, గంట సేపు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేలోపు ఇంకో బ్యాచ్ వస్తారు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ గంట సేపు వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంటారు. వాళ్ళ టైం కూడా వచ్చేస్తుంటారు. ఇలాగున దేవదూతలు అక్కడ పరలోకంలో యేసయ్య ముందుకు వచ్చి ఆ సమీపించడానికి తేజస్సుల దగ్గరకు వచ్చి వాళ్ళు దూరంగా నిలబడి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటారంట. అలాంటి స్థితిలో ఉన్న నువ్వు ఎక్కడ? అసలు ఈ భూమే నీ ముందు ఒక ఆవగింజంతా. ఈ ఆవగింజలో మనిషి అంత అసలు పరమాణు కంటే ఇంకా చిన్న. అలాంటి మనిషి కోసం ఏంటయ్యా అసలు పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, ఈ బంగారు లోకాన్ని విడిచిపెట్టి, ఈ ఘనతను, ఈ మహిమను విడిచిపెట్టి నువ్వు నా కోసం వచ్చి చచ్చిపోయావా?
అని మన కంట కన్నీళ్లు ఆగబట్టారు రేపు పరలోకం పోయిన తర్వాత. అందుకే ప్రకటన గ్రంథం చెప్తుంది, ఆయన వేలు మన కన్నీటిని తుడుచును. దేనికి? బాధతో కాదు, బాధతో ఏడవటం కాదు, ఆనంద బాష్పాలు. అసలు యేసయ్యండి నా కోసం వచ్చి నేనేదో కొద్దిగా నమ్మాను, ఆ యేసయ్య ఎంతటి వాడో తెలియకుండా నా కోసం ప్రాణం పెట్టాడని ఏదో కొద్దిగా నమ్మాను, బాప్తిజం పొందాను, ఆ మాత్రం పనికే నేను పరలోకానికి వచ్చాను. అసలు నేను పరలోకం రావటం ఏంది? అసలు యేసయ్యని నేను అసలు ఇంత తేజోమయుడైన కోటి సూర్యుల కాంతిలో ఉన్న ఈయన్ని నేను ఇట్లా కళ్ళార చూడటం ఏంది? దేవదూతలేమో సాగిలపడి నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ మానక ప్రేతాలు జరిగినట్టుగా వస్తున్నారు పోతున్నారు. రెయ్యం బవళ్ళు అక్కడ ఆయన స్తుతిస్తున్నారే. అసలు ఇక్కడికేనా నేను వచ్చింది? నేను చేసిన గొప్పతనం ఏంది? నేను చేసిన మంచి ఏంది అంటే ఏం లేదు, ఊరక అని చెప్పిన మాట విన్నావు, నమ్మి బాప్తిజం పొందావు, అంతే. ఆయన రక్తంలో నీ పాపాలు కడిగేసుకున్నావు, ఒప్పేసుకున్నావు, నేను పాపిలను ఒప్పుకున్నావు, ఆయన చెప్పిన పని చేసావు, నీళ్ళలో మునిగావు, అంతే. ఆ మాత్రానికి నువ్వు పరలోకానికి పోయావు. అసలు ఇదేనా? నేను చేసిన చిన్న పనికి నేను పరలోకానికి వచ్చానా? అసలు ఈ పరలోకానికి రావటానికి నేను యోగ్యురాలేనా అని మనం అక్కడ ఆనందంతో పరవశించిపోయి ఏడుతుంటే కళ్ళం నీళ్లు కారుతుంటే ఆయన ఏలట మన కన్నీటిని అలా తుడుస్తాడు. నా బిడ్డ ఎలా ఏదేసయ్యా ఏడుపు కాదు, ఇది ఆనందం తట్టుకోలే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి అని అంటామాట కదా. ఇది జరగటానికి ఆయన చేసింది ఏంది అంటే, ఒక సామాన్య మానవుడిలాగా నీలాగా నాలాగా పుట్టింది కాకుండా అసలు ప్రాణం పెట్టాడు. మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది ఆయన. మరణం అంటేనే ఎరగని వాడు అసలు యేసయ్య. మరణం అంటేనే ఎరగని వాడు, అలాంటిది నీకోసం నా కోసం మరణాన్ని రుచి చూచాడు. ఎంత ప్రేమ అది! ఎంత ప్రేమ! పరిపూర్ణమైన ప్రేమ. అలాంటి ప్రేమ, అసాధారణమైన ప్రేమ, అలాంటి ప్రేమ నీలో నాలో కనబడాలంట, మన హృదయంలో ఉండాలంట. అంతే హృదయంతో అదే ప్రేమతోటి యేసయ్యను కూడా ప్రేమించాలంట. అంటే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టడానికి వెనుక తీయలేదు, మనము కూడా ఆయన్ని ప్రేమించడానికి వెనుక తీయొద్దు, ప్రాణం పెట్టడానికి వెనుక తీయొద్దు. ఇంకొక రెండవ ఆజ్ఞ ఉంది, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించుము. అవసరమైతే సహోదరుడు కోసం ప్రాణమైన పెట్టాలట. పెడితే యేసయ్య కోసం పెట్టాలా, లేకపోతే ఒక సహోదరుడు కోసం పెట్టాలి నీ ప్రాణం. అర్థమైందా? అప్పుడు ఆ ప్రాణానికి విలువ. అక్కడ నీ హృదయంలో ఏముండాలి? పరిపూర్ణమైన ప్రేమ, సహోదరుడి పట్ల కానీ దేవుని పట్ల కానీ పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి నీ హృదయంలో. హల్లెలూయా చెప్పు. ఇప్పుడు ఏముండాలి మన హృదయంలో? ఏముండాలి? మొట్టమొదటిగా వాక్యం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. లేకపోతే దుష్టుడు వచ్చి నీ చేత పాపం చేపిస్తాడు. ప్రార్థనైనా ఉండాలి, వాక్య ధ్యానమైనా ఉండాలి, తర్వాత ఆయన మాటలు ఉండాలి, తర్వాత ధ్యానం ఉండాలి. ధ్యానం ఈ రోజుని ఎలా గడిచిపోయింది? యేసయ్య తోటి మాట్లాడుకునే అనుభవం నీకు ఉండాలి. నువ్వు ఏ పనైనా చేసుకో, నువ్వు బండి మీద వెళ్ళు, నువ్వు కూర్చొని అన్నం తిను, నువ్వు పొలం పనులకు వెళ్ళి కలుపులు తీస్తా ఉండు, పత్తి తీస్తా ఉండు, ఏదైనా చెయ్యి, నువ్వు బట్టలు ఉతుకుతూ ఉండు, ఏదైనా చెయ్యి, దేవునితోటి నువ్వు ధ్యానంలో ఉండాలి. నువ్వు తలపోసుకుంటూ ఉండాలి. నా జీవితం ఏంది, నా గతి ఏంది, నా స్థితి ఏంది, ఇప్పుడున్న నా స్థితి ఏంది, ఒకప్పుడు నా బ్రతికేంది, ఇప్పుడు నా బ్రతికేంది. ఇదంతా దేవుని కృప కాదా? దేవుని కృప కాదా? ప్రియమైన పిల్లరా, తర్వాత ఆత్మల పట్ల తీరని వేదన నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడు నువ్వేది చూస్తున్నా కూడా ఆ వ్యక్తి నా బాప్తిజం పొందలేదే, ఆ వ్యక్తి నరకానికి పోతున్నాడే, ఎట్లాగా ఆ వ్యక్తిని రక్షించాలి, ఏం చూపించాలి, అతనికి ప్రేమను చూపించాలి, నా మాదిరిని చూపించాలి, నా భక్తిని చూపించాలి, నా ప్రార్థన చూపించాలి, నాలో ప్రేమను చూపించాలి అతనికి. లేకపోతే అతని ఆత్మ ఏ విధంగా అవసరమైతే అతని కోసం నేను ఏదైనా నష్టపోవడానికైనా సిద్ధమే. పౌలు గారు చెప్పినట్లుగా క్రీస్తులో నుండి నేను వేరైపోవడానికైనా సిద్ధమే అన్నాడు. మోషే అయితే నేను ఈ ఇశ్రాయేలు కోసం నా జీవగ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయి అన్నాడు. మోషే అన్నాడు, జీవగ్రంథంలో నా పేరును తుడిచేయి, వీళ్ళని మాత్రం కాపాడు అన్నాడు. ఆ వేదన, ఆ బాధ, ఆ మంట, ఆత్మల పట్ల భారం నీకు ఉండాలి హృదయంలో. అవసరమైతే కొంత నష్టపోవాలి,
10 రూపాయలు ఖర్చు పెట్టాలని మనం వెనకాడతాం. ఒక చోటకి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా మనకి ఫలానా మన రోజుమేరీ వాళ్ళ ఇంటి దగ్గర కూటం ఉంది సాయంత్రం అని చెప్తాను. అమ్మో రోజుమేరీ వాళ్ళ ఇంటి దగ్గర 20 రూపాయలు ఛార్జ్ ఇదిగా వాడు పోతాడులే అని అనుకుంటే ఇంకేం వేదన, అది ఏం భారం నీకు అది. అక్కడ ఆ సంఘం అంతా పోవాలి, సంఘంతో పాటు నేను ఉండాలి. ఆఫ్టర్ 28 200 ఖర్చు పెట్టుకుని నేను పోవాలి. నేను దేవుని మహిమపరచాలి, నా దేవునికి మహిమ తేవాలి. ఆడ ఒక ఆత్మైన మేమందరం కూడుకున్నందుకైనా ఒక ఆత్మను రక్షింపబడాలని ఆ భారం, ఆ తలంపు నీకు ఉండాలి. 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకుంటే ఇంక అదేం ప్రేమ, అదేమి ధ్యానం, అదేమో భారం. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి రోజు ఇక్కడికి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుని పోయిండమ్మా. ఇక్కడ అనారోగ్యంతో వచ్చి ప్రార్థన చేస్తే నీకు మెతస్థ కోనేరు వల్ల నీకు ఇక్కడ స్వస్థత కార్యం జరిగింది. నువ్వు ఇక్కడికి వచ్చి నీ సమస్యలు ఏదన్నా ఉంటే ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి, నీ సమస్య తీర్చేస్తాడు. యాకోబు పెనుగులాడిన చోటుకు ఒక పేరు పెట్టాడు. అలాగనే ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడిన ప్లేస్ ఒక పేరు పెట్టాడు. అలాగనే ఇక్కడ కూడా ఈ దేవుని మందిరం కూడా నీకు నీ సమస్యను తీర్చే ఒక ప్రదేశం ఇది. బయట బోర్డు పెట్టాలి, ఇదిగో పరలోకపు గవిని ఇదే, పరలోకపు గవిని ఇదే. ఎందుకో తెలుసా, నువ్వు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి రెడీ అవుతున్నారు. ఇక్కడికి రావడానికి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడికి రావడానికి మందిరంలోకి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని పోవాలి. నా సమస్యల నుండి బయటపడాలి, దేవుడు నా సమస్యలను తీసేయాలి, నా అనారోగ్యాన్ని తీసేయాలి అని అనుకోవడానికి 20 రూపాయలు ఖర్చు అయింది అనుకుంటే ఇంటికాడ చేసుకున్నా కూడా ప్రార్థనేలే. ఇంట్లో చేసుకుంటే దేవుడు లేడా అనుకుంటారు. మరి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మరి ఇక్కడ నీకేది శ్రేష్టం అంటే, ఇక్కడ నలుగురు ఉంటారు. అనేక సార్లు దేవుడు ఇక్కడికి వచ్చిపోతూ ఉన్నాడు. దేవుని ఆత్మ తన మందిరం మీద మహిమతోటి నింపబడి ఉంటుంది. ఎక్కడ నీకు ముందు కార్యం జరిగిందంటే దేవుని మందిరమే నీకు ఆశ్రయం అవ్వాలి. దేవుని మందిరంలో నాకు అన్ని జరుగుతాయి అని నీకు ఉండాలి. అవసరమైతే ఒక 20 రూపాయలు ఖర్చు పెడతా రోజుకి దేవుని కోసమేగా. దేవుడు నాకు ఆడ ఇస్తాడు. నేను భూమి మీద 20 రూపాయలు ఖర్చు పెడితే దేవుడు నాకు 100 రూపాయలు ఇస్తాడు, లేకపోతే 200 ఇస్తాడు. 10 రెట్లు ఇవ్వలేడా దేవుడు? ఇవ్వలేడా? నువ్వు దేవుని కోసం 20 రూపాయలు ఖర్చు పెడితే నీకోసం 10 రెట్లు ఇవ్వలేడా దేవుడు? ఆయన ఎప్పుడు కూడా 100 రెట్లలో 100 రెట్ల లెక్కలో ఉంటాడు ఆయన ఇచ్చే దీవెన. ఎందుకంటే నేను ఇచ్చే దీవెన నువ్వు పట్టజాలవు అన్నాడు. నువ్వు దశంభాగం మాత్రం ఇవ్వు, చేసి నన్ను శోధించు, ఆకాశ వాక్యుడు విప్పుతాను ఇక నువ్వు పట్టలేవు అన్నాడు. దేనికి? నీకున్న ఆస్తి మొత్తం ఇస్తే కాదు, దశమ భాగమే. ఆయన ఏ కాడికి పెద్ద చెయ్యి ఆయనది, ఆయన విస్తారంగా ఇచ్చేవాడు. నువ్వు ఇక్కడికి వచ్చి 20 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిపోతే నీకు 200 ఇస్తాడు ఆయన. కాకపోతే నీ సంకుచిత బుద్ధి ఉందే, ఎందుకు ఆడకపోతేనేనా ఇంట్లో ప్రార్థన చేసుకున్నవాడు ఏసయ్యా అనగానే ఏసయ్య నా ముందు ప్రత్యక్షం అవుతాడు. కానీ ఇక్కడ ఆయన శక్తి ప్రభావంతో నింపబడి ఉంది ఇక్కడ మందిరం. హల్లెలూయా కదా. ఆయన కోసం ఏదైనా ఖర్చు పెట్టేటట్టు ఉండాలి, ఆయన కోసం ఏదైనా నష్టపోయేటట్టు ఉండాలి, ఆయన చెప్పిన మాటల కోసం కరిగిపోయేటట్టు ఉండాలి. కొవ్వొత్తి వెలుగు చూపిస్తుంటది ఇల్లంతా, కానీ తను కరిగిపోతుంటది. ఆ కొవ్వొత్తి అనుభవం నీకు ఉండాలి. ఆత్మల పట్ల భారం ఉండాలి. తర్వాత చివరిది పరిపూర్ణమైన ప్రేమ దేవుని పట్ల, సహోదరుని పట్ల. దేవుని పట్ల, సహోదరుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ నీ హృదయంలో ఉండాలి. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తలను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవమునకు అధిపతి, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. మా హృదయములలో ప్రభువా, ఇదిగోనైనా ఏముండాలో ఈ రోజు మేము ధ్యానించుకున్నాం అయ్యా. ఇదిగోనైనా నీ వాక్యము మా హృదయంలో ఉండాలి, నీ మాటలు మా హృదయంలో ఉండాలి అయ్యా. ఇదిగోనైనా నీ గురించిన ఇదిగోనా తండ్రి ఆ ధ్యానం మా హృదయంలో ఉండాలి అయ్యా. ఇదిగోనైనా ఆత్మల పట్ల తీరని వేదన, దుఃఖము, భారము మాకు ఉండాలి మా హృదయములో
అమితమైన అసాధారణమైన ప్రేమ మా హృదయంలో ఉండాలని ఈ రోజున ధ్యానించుకున్నాము నాయన. విన్న మాటల్ని బట్టి హృదయాల్లో స్థిరపరచయ్యా. అయ్యా, వినుట మట్టుకు విందురు కానీ మీరు దానిని చేయరు అన్నట్లుగా ఉండకుండా ప్రభువా, ఇదిగో ఈ మాటలను వాళ్ళ హృదయంలో చేర్చుకోవాలి, స్థిరమవ్వాలి అయ్యా, ఈ పదిలమైపోవాలి ప్రభువా, నిరంతరంగా ఫలించాలి నాయన. కృప దయచేయి నాయన. దుష్టుడు ఇదిగో మంచి దారిన పడిన విత్తనాలను పక్షులు ఎత్తుకొని పోయినట్లుగా దుష్టుడు వీళ్ళ హృదయంలో నుండి ఈ మాటలు ఎత్తుకొని పోవద్దు ప్రభువా. కృప అనుగ్రహించు నాయన. ముద్ర వేయి అయ్యా, ఇది వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచు. నీకే వందనాలు, స్తోత్రాలు. అక్షరాల 100% ఇదిగో ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో ఫలించును గాక ప్రభువా. కృప దయచేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రార్థన ఇక్కడ ఈ కూడికలో, ఈ ఉపవాస కూడికలో పాల్గొన్న ఇదిగో నాయన వచ్చిన ప్రతి చంటి బిడ్డ నుండి పెద్దల వరకు, ఆ చివరి నుండి ఈ చివరి వరకు అందరినీ ప్రభువా దృష్టించు నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకో. అందరి మీదకి నీ హస్తము రాని, నీ పరిశుద్ధాత్మను రానివ్వు నాయన. అందరినీ దీవించు. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుండి విడుదల పొందినట్లు కృప దయచేయి. అనారోగ్య సమస్యలు ఉంటే మంచి ఆరోగ్యం దయచేయి, స్వస్థత దయచేయి, శక్తిని బలమును దయచేయి. మానసిక ఇబ్బందుల్లో ఉంటే విడుదల దయచేయి. ఒకవేళ లేమిలో ఉంటే ప్రభువా సమృద్ధిని దయచేయ. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృపనుగ్రహించు. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.